ఉల్లాస్ ఉల్లాస్‌కు మహిళా సంఘాలే ఊపిరి. అక్షరాస్యత ఉద్యమంలో లక్ష్యాన్ని మించి ఫలితం. అక్షరాస్యత ఉద్యమం ఉల్లాస్‌లో మహిళా సంఘాలకు భాగస్వామ్యం చేయాలని సర్కారు తీసుకున్న నిర్ణయం ఫలితాలిస్తుంది. అరకొర సిబ్బందితో ఇక్కడ కొనరిల్లుతున్న వయోజన విద్యా విభాగానికి మహిళా సంఘాలు ఊపిరి పోస్తూ ఉన్నాయన్నమాట. దాదాపు 12.5 లక్షల మంది అక్టోబర్‌లో నమోదైన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడి చదువుకున్న వారందరికీ 100 రోజుల్లో కనీస అక్షర జ్ఞానం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 37.75 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 12.5 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు. అది సాధ్యం కావాలంటే కేవలం 50 మంది ఉద్యోగులున్న వయోజన విద్యా విభాగంలో కాదన్న నిర్ణయానికి విద్యాశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో మహిళా సంఘాలను ఉల్లాసంలో భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా తొలుత ఆ సంఘంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని భావించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో సమావేశం చర్చించింది. ఫలితంగా 13.75 లక్షల మంది నిరక్షరాస్యులను ఉల్లాస్ యాప్‌లో రిజిస్టర్ చేశారు. అంటే లక్ష్యం కన్నా 1.30 లక్షల మంది అధికం. నమోదైన వారిలో 60-70% మంది మహిళలే ఉన్నారని అధికారులు పేర్కొన్నారన్నమాట. వీరి కోసం ప్రభుత్వ అక్షర వికాసం పుస్తకాలను కూడా ముద్రించింది. ఆ సంఘంలో చదువుకున్న వారు వాలంటీర్‌లుగా అయితే ఉంటారు. టాప్ టాస్ మనకి ప్రవేశాలు 86,000 అనమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉపయోగించుకొని నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసేందుకు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఉల్లాస్ కార్యక్రమంలో చేర్చి వారినైతే చదువుకునే విధంగా చేస్తున్నారన్నమాట తెలంగాణలోని. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్.